హలో అండి, నేను డాక్టర్ షర్మిల, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. సమ్మర్ అంటే ఎగ్జామ్ టైం కూడా. సో విపరీతంగా స్ట్రెస్డ్గా చదువుతూ ఉంటారు పిల్లలు, కొంచెం ఓల్డర్ పిల్లలు. ఇప్పుడు నేను ఎల్కేజీ యూకేజీ వాళ్ళని కూడా విపరీతంగా స్ట్రెస్ అప్ చేసేసి చదివిస్తున్న పిల్లల్ని తల్లిని చూశాను. సో ఎగ్జామ్స్ టైమ్ ఒక పక్క సమ్మరు, రెండో పక్క స్ట్రెస్. ఇది ఎలా కంబ్యాట్ చేయాలి ఎవరైనా కానీ? ఎలా అంటే ఫస్ట్ థింగ్ ప్లానింగ్ ఫర్ ఎగ్జామ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్స్కి షార్ట్ టర్మ్ ప్లానింగ్, లాంగ్ టర్మ్ ప్లానింగ్ రెండూ చేసుకోవాలి. మనకి ఎవ్రీ ఇయర్ అదే టైంకి ఎగ్జామ్స్ ఉంటాయి. సో వాటికి 3 నెలల ముందు నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, బోర్డ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే పెద్ద క్లాసుల్లో పిల్లలకి కానీ. సరే చిన్న క్లాసుల్లో అంటే మేబీ 1 నెల ముందు స్టార్ట్ చేసి వాళ్ళకి ఎక్కడ ఉన్నాయి డౌట్స్, వాళ్ళ వీక్నెస్లు ఏంటి, లాస్ట్ టైం ఎగ్జామ్లో యూజువల్గా ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ గమనించుకుంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ అంత డిఫికల్ట్ కాదు. అయితే ఇంత స్ట్రెస్ ఎందుకు ఉంటుంది ఎగ్జామ్ టైంలో పిల్లలకి అనేది మనము స్ప్లిట్ చేసి ఆలోచిస్తే స్ట్రెస్ ఉండటం అనేది ఎందుకు అని అంటే ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం ఒకటి రీజన్ అయితే, రెండవది ఎక్స్పెక్టేషన్స్. సెల్ఫ్ అవేర్గా లేకుండా పిల్లలు తమకు తాము పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ అవ్వచ్చు, లేదా చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ స్ట్రెస్ఫుల్గా ఉండొచ్చు. చాలాసార్లు పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ పిల్లల ఎబిలిటీస్ని చూసి పెట్టుకోరు. వాళ్ళ అబ్బాయికి ఈ ర్యాంక్ వచ్చింది, వీళ్ళ అబ్బాయికి ఈ కాలేజీలో అడ్మిషన్ వచ్చింది, పక్కింటాళ్ళ పిల్లలు ఇంజనీర్లు అయ్యారు, ఇలా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇన్స్పైర్ అవ్వటం మంచిదే, కానీ ఏప్ చేయటం అంటే పక్కవాడు చేసినవి అన్నీ మనం చేయక్కర్లేదు. మన స్పేస్ వేరే మనం క్రియేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తా అంటే దాన్ని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు. ఓకే, ఆయన చేశారు కాబట్టి నేను కూడా ఏం చేస్తే అటువైపు వెళ్ళొచ్చు అని అవగాహన పెంచుకోవచ్చు. సో మీరు ఆ బ్యాలెన్స్ని ఇంట్లో పేరెంట్స్లో చూస్తే పిల్లలకి వస్తుంది. నేను చూశాను చాలామంది టీనేజర్స్ని నా దగ్గరికి యాంగ్జైటీ అండ్ డిప్రెషన్తో తీసుకొస్తారు. అది యాంగ్జైటీ అని డిప్రెషన్ అని పేరెంట్స్కి తెలీదు. ఇన్ఫ్యాక్ట్ పిల్లలకి పేరెంట్స్కి ఇద్దరికీ తెలీదు. సో వేరే వేరే రకాలుగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. కొంతమంది విత్డ్రా అవుతారు, అంటే మాట్లాడటం తగ్గించేస్తారు, ఫుడ్ సరిగ్గా తినరు, లేదా విపరీతంగా ఫుడ్ తింటూ ఎప్పుడు రూమ్లోనే కూర్చుని ఉంటారు. ఇక నిద్ర డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కొంతమంది అతిగా ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు, కొంతమంది ఏమో హార్డ్లీ 6 అవర్స్ కూడా పడుకోరు. నిద్రలోకి వెళ్ళటానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మూడ్ చేంజెస్ వస్తాయి. ఊరికూరికనే విసుక్కుంటూ పేరెంట్స్తో ఫ్రెండ్స్తో ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఫైట్స్లోకి దిగుతూ ఉంటారు. చిన్నపిల్లల యాంగ్జైటీ కొట్టడం, కొరకటం ఇట్లాంటి ఫిజికల్ అసాల్ట్ తోటి చూపిస్తూ ఉంటారు. డిప్రెషన్ ఉన్న చిన్నపిల్లల్ని కూడా చూశాను. వాళ్ళు ఎక్కువ వేరే వాళ్ళు కొట్టినా ఈజీగా ఎక్స్ప్రెస్ చేయలేకపోవటం, నీడ్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోవటం, విత్డ్రా అయి ఉండటం, కొన్నిసార్లు రీజన్ లేకుండా ఊరికూరికనే ఏడవటం, ఇవన్నీ ఇట్లా డిఫరెంట్గా ప్రెజెంట్ అవుతాయి. కొంచెం బాగా ఓల్డర్ చిల్డ్రన్, టీనేజర్స్ కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియా మీద ఉండి లేకపోతే ఇంటర్నెట్ యాక్సెస్ ఉండి వాళ్ళకి వాళ్ళే డయాగ్నోస్ చేసుకుని వస్తున్నారు. ఐ థింక్ ఐఎమ్ డిప్రెస్డ్, ఐ థింక్ ఐఎమ్ యాంగ్షియస్ అని. యూజువల్గా పేరెంట్స్కి ఈ లేబుల్స్ వినగానే కొంతమంది పేరెంట్స్ భయపడిపోయి ఏం లేదు, ఏం అక్కర్లేదు, మాటలు సరిపోతాయి ఇట్లా అంటారు. ఇలా కాకుండా కౌన్సిలర్స్ హెల్ప్ తీసుకోండి. అండ్ అదేం తప్పు కాదు. మనకి జ్వరం వస్తే ఎలా అయితే డాక్టర్ హెల్ప్ తీసుకుంటున్నామో, మన మైండ్కి స్లైట్ అప్ అండ్ డౌన్ అయితే మనకి హెల్ప్ తీసుకుంటే బెటర్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు. ప్రతి ఇంట్లో అని ఇదివరకు అనేదాన్ని, ఇప్పుడు ప్రతి ఇండివిజువల్కి ఎట్ సమ్ పాయింట్ హెల్ప్ అవసరం పడుతుంది. సో దాని గురించి వెనక్కి తగ్గద్దు, జంకద్దు, సిగ్గుపడద్దు. పిల్లలకి ఆ స్థైర్యం ఇవ్వండి. నువ్వు నాతో ఏమన్నా చెప్పదలుచుకుంటున్నావా, నీ మూడ్ ఎలా ఉంది, నీకేమనిపిస్తుంది నీ గురించి,
ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్తో మీ పిల్లలు మెంటల్గా హెల్తీగా ఉన్నారా లేదా మీకు తెలుస్తుంది. అండ్ నేను చెప్పిన సైన్స్ ఏమన్నా కనిపిస్తా అంటే ఇమ్మీడియట్గా మీ పీడియాట్రిషియన్ని అప్రోచ్ అవ్వండి. కమింగ్ బ్యాక్ టు సమ్మర్ అండ్ ఎగ్జామ్స్ అండ్ టీనేజర్స్. సో టీనేజర్స్కైనా లేకపోతే చిన్నపిల్లలకైనా ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మంచినీళ్ళు సెంటర్స్లో అవైలబుల్ చేయాలి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తాగడానికి మీరు వాటర్ బాటిల్స్ ఫిల్ చేసి సింపుల్ హోమ్ మేడ్ డ్రింక్స్ తోటి ఫిల్ చేయొచ్చు. ఒక బాటిల్ ఇది, ఒక బాటిల్ నార్మల్ వాటర్ ఇవ్వచ్చు. ఎక్కువ ఫుడ్ తినమని వాళ్ళని ఫోర్స్ చేయకుండా ఫ్రూట్స్, బాయిల్డ్ వెజిటేబుల్స్ ఇలాంటివి లైట్ ఆన్ ద టమ్మీ ఇవ్వండి. బయట ఫుడ్ అట్లీస్ట్ నెల ముందు అండ్ ఎగ్జామ్స్ త్రూ అవుట్ బయట ఫుడ్ అనేది తినకూడదు. ఇంట్లో కూడా వీలైనంత వసతి ఉంటే 2 times కుక్ చేసుకోండి. కుక్ చేసుకుని ఫ్రెష్ ఫుడ్ సర్వ్ చేయండి. అమౌంట్ ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్. క్వాలిటీ అంటే దాంట్లో ప్రోటీన్ ఉందా లేదా, పప్పు ఇలాంటి సింపుల్ థింగ్స్. తర్వాత వెజిటేబుల్స్ ఇనఫ్ తింటున్నారా లేదా, డైలీ అట్లీస్ట్ 1 fruit తింటున్నారా లేదా. అండ్ చాలామంది పిల్లలకి ఇష్టం ఉంటుంది బనానా, పెద్దవాళ్ళకి కూడా. బనానా ఈజ్ ఎ స్ట్రెస్ బస్టింగ్ ఫ్రూట్. యాపిల్ కూడా. సో అవి ఇవ్వండి, స్ట్రెస్ తగ్గుతుంది. వాటిలో కొన్ని న్యాచురల్గా స్ట్రెస్ బస్టింగ్ హార్మోన్స్ ఉన్నాయి, కెమికల్స్ ఉన్నాయి. సో బనానా తినమని ఎంకరేజ్ చేయండి, యాపిల్స్ ఇవ్వండి. ఇవన్నీ స్ట్రెస్ బస్టింగే. ప్రాపర్ ప్లానింగ్, రీచబుల్ ఎక్స్పెక్టేషన్స్ షుడ్ బీ వెరీ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్. ఈ రెండు ఉంటే కనుక యూజువల్గా స్ట్రెస్ ఎక్కువ ఉండదు. అసలు ఉండదు అని చెప్పను, డెఫినెట్గా స్ట్రెస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. స్ట్రెస్ మనని యాక్చువల్గా బెటర్గా పర్ఫామ్ చేసే ఒక వెపన్. అది మన చేతుల్లో మనని హామ్ చేసేట్టుగా మారకుండా చూసుకోవాలి. కరెక్ట్గా వీల్ చేయటం వస్తే కత్తితో చాలా చేయొచ్చు, చేయటం రాకపోతే ఇంజ్యూర్ చేసుకుంటాం. సో సేమ్ థింగ్ గోస్ ఫర్ స్ట్రెస్. స్ట్రెస్ని యూజ్ చేసుకుంటే అచీవ్ చేయొచ్చు, దాన్ని తట్టుకునే శక్తి ఆర్ సామర్థ్యం లేకపోతే మనని తగ్గించేసేయచ్చు, మన అవుట్కమ్ని.